బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు పురుష సినిమా నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అయ్యారు. ఈ మూవీకి వీరు వలవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కోకుర, విషిక, హాసిని, సుధీర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో చిత్ర బృందం థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేశారు. మాకు ఎక్కడ చూసినా ఏ రీల్స్ చూసినా మమ్మల్ని చాలా చాలా చూపిస్తున్నారు. ఏ రీల్ చూసినా పురుష టీం అని. చాలా హ్యాపీ అండి. అండ్ ఫైనలీ సినిమా రిలీజ్ అయింది. మా టీం చాలా అంటే చాలా కష్టపడింది. ఈ సినిమా ఎలా కూడా మంచి సక్సెస్ రావాలని. సక్సెస్ వచ్చింది మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల. అండ్ రాయంచ, పవన్ గారు అండ్ కసిరెడ్డి సార్, విషిక అందరూ మేమందరం కష్టపడ్డాము. అండ్ మీరు ఈ సినిమా ప్లీజ్ వెళ్ళి చూడండి. చూడకపోతే మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ ఈ మీడియాతో మళ్ళీ మేము కలవాలి, ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలని మా మూవీ చూసిన వాళ్ళందరూ సేమ్ విష్కాక వాళ్ళు చెప్పినట్టే మళ్ళీ మీరు ఒకళ్ళే వెళ్తే ఇప్పుడు మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. చూడలేదంటే థియేటర్స్కి వెళ్ళి మా మూవీని సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఈరోజు బయటికి వెళ్ళి జనాల్లోకి వెళ్ళిందంటే మా సినిమాకి డిస్ట్రిబ్యూట్ చేసిన సుబ్బారెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే మీరందరూ ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్, లేదంటే కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త హీరో, ఒక కొత్త టీము, ఇలాంటి సినిమాని ఆడియన్స్ దగ్గరికి, జనాల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి సపోర్ట్ చేసిన మా మీడియా మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నానండి. డే 1 నుంచి కూడా అన్న జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటో తెలీదు అంటే ఒక భయం ఉంటుంది కదండి. బేసిక్గా ఇప్పుడు బయట ప్రొడ్యూసర్ అయితే వేరు, వాళ్ళ ఫాదరే ప్రొడ్యూసర్ చేసేటప్పుడు అన్న నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో, తిడతారేమో అన్న, వీళ్ళకి ఏముంది బలిసి హీరో అయ్యాడు అని ఇలాంటివన్నీ అంటారేమో అన్న అని డే 1 నుంచి పాపం భయపడతాను అన్నాడు. నేను ఒకటే చెప్పివ్వండి, ఏముండదు, నీకు ఏమనిపిస్తుందో అది చెయ్యి. మంచిగా జనాలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఏం మనం తప్పు చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న కళను మనం జనాలకు చూపిస్తున్నాం. నువ్వు మంచిగా గట్టిగా కష్టపడు, ఇటు ఫస్ట్ సినిమా చేశాడు రా అని ఎక్కడ అనిపించకుండా చేయన్న. ఆ రోజు ఏదైతే చెప్పాను ఈరోజు అది చేశాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం మళ్ళీ చేయాలి. మీరు అంటే జనరల్గా నేను అనుకుంటే పెద్ద సినిమాలకి మీరు అందరూ వస్తారేమో, పెద్ద సినిమాలకి సపోర్ట్ చేస్తారనుకున్నాను. మా పాటు చిన్న సినిమాలు కూడా వస్తారు అని వచ్చిన చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు అంటే ఇప్పుడు మీరు వచ్చేంతవరకు నాకు అది అర్థం కాలేదు. ఇంకా నేనే కాదు, నాలాంటి చిన్న నిర్మాతలు అంటే నాకేదో ఇంట్రెస్ట్ మీద వచ్చాను, ఫ్యాషన్ మీద, ఇంకా ఏదో సినిమాలు ఏదో సాధిద్దాము, సినిమాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దామని వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ అందరూ సపోర్ట్గా ఉండాలని మీ అందరికి మోకాలు పెడతాను సార్. నేను ఇట్లా నా ఒక్కడికే కాదు, నాలాంటి చిన్న వాళ్ళందరికీ మీరు సపోర్ట్గా నిలబడాలని మీ అందరూ కోరుకుంటున్నాను.